హాయ్ ఫ్రెండ్స్, అస్సలం అలైకుం. బాగున్నారా? నేనైతే అల్హమ్దులిల్లా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మా మామిడి తోట దగ్గరికి వచ్చాను. మామిడి మొక్కలు పారగొట్టాలని చెప్పేసి మా ఆయనకి ఎక్కడ బయట వేరే తోటలు తీసుకున్నారు. మామిడి తోటలు బిజినెస్ అండి. సో అక్కడ నీళ్ళు పారగొట్టాలి, నువ్వు వెళ్ళేసి మన సొంతం తోట పారగొట్టు అని చెప్పేసి ఉండారు. ఆయనకి ఎంతో కొంత మనం హెల్ప్ అవ్వాలి కదా. సో అట్లనేసి నేను వచ్చి ఉండానికి మా పొలం దగ్గరికి ఇట్లా నీళ్ళు పోతాండే మామిడి తోటలకి. చూడండి ఫ్రెండ్స్, మీరు బాగా గమనించినట్లయితే మామిడి తోట చుట్టూ మేము ఎర్రచందనం మొక్కలను పెట్టుండాము. మీరు పుష్ప ఫిలిం చూసినట్లయితే పుష్ప ఫిలింలో ఏందో చెప్పండి. పుష్ప 1, 2లో ఎర్రచందనమే కదండి. సో ఆ ఎర్రచందనం ఇక్కడ మేము వేసిండాము. చూడండి, ఇవి ఇలా రాయితో కొట్టినప్పుడు ఎర్రగా పండిపో ఉంటాయి, కానీ ఇవి లేత ఎరుపు రంగులో ఉన్నాయి కదా. చూడండి, ఇంకా మొత్తం ఇంకా రెడ్ కలర్లో పండిపోతే ఈ చెట్టు ముదిరిపోయింది అనేసి ఒక మనకి అంచనా. ఇట్లా బాగా రెడ్గా పండిపోయిన తర్వాత దీన్ని కోసి మార్కెట్లో అమ్ముతారండి. దీని రేటు లక్షల్లో పోతుంది. మార్కెట్లో దీని రేటు చాలా వరకు లక్షల్లో పోతుంది. సో ఇది ఇంకా కొయ్యాలంటే ఒక 10 ఇయర్స్ లేదా 12 ఇయర్స్ పట్టచ్చు. చూడండి ఫ్రెండ్స్, మా తోట రౌండ్ చుట్టూ కార్నర్లో ఒక కంచెలాగా నాటుండాము. మీ తోటల్లో కూడా ఇలాగే వేసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చూడండి, ఇక్కడ కూడా సపోటా చెట్టు పెట్టినాము. సపోటా, జామ, మామిడి లాంటివన్నీ కామనే కదా. కాకపోతే ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఎర్రచందనం కదా. చాలా వరకు చాలామందికి తెలిసిండదు. ఖచ్చితంగా పుష్ప 1, 2 చూసినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది కదా ఫ్రెండ్స్. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంకా? చెప్పండి, ఎవరు లేరు కదా. సో చూడండి, మా తోట చుట్టూ రౌండ్ కంచె వేస్తారు కదా, అలా కంచెలాగా రౌండ్ ఇలా వేసున్నాము. వీటికి ఇంకా ఏజ్ రావాలి. ఇవి పెట్టి దాదాపు 12 ఇయర్స్ అవుతుందండి. 13 ఇయర్స్ కంప్లీట్ అయింది. 13 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండదు. ఇంకా ఒక 10-12 ఇయర్స్ పడుతుంది అనుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, బాగున్నది కదా. ఇంకైతే మామిడి మొక్కలు లేతగా పూత వేసి ఇంకా మామిడికాయలు కాయాలంటే ఇంకా ఒక 2 మంత్స్ టైం పడుతుంది అనుకుంటా. మీకు కూడా మామిడి తోట ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇక్కడ మా పొలం దాదాపు ఒక 3 ఎకరాల వరకు ఉంటుంది. 3 ఎకరాలు మేము మామిడి తోటే పెట్టున్నాము. మీరు ఈ వీడియోలో బాగా గమనించినట్లయితే మా అబ్బాయి బాగా కష్టపడుతున్నారు. నేను వీడియో చేస్తుంటే మా అబ్బాయి నాకు హెల్ప్ చేస్తున్నాడు తీర్లు వేసుకుంటా మామిడి చెట్లకి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.